అతను కష్టపడిన సొమ్ము. ఎప్పుడు కూడా అతను డబ్బు గురించి ఆశపడే వ్యక్తి కాదు. డబ్బు సంపాదియాలి అని అనుకుంటాడు గానీ, డబ్బుని సంపాదిస్తాడు. కానీ ఏ విధంగా కష్టపడి సంపాదించి మళ్ళీ ప్రజలకు ఏమన్నా ఇబ్బందులేమన్నా ఉన్నట్లయితే అతనికి తోసిన సాయం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతా ఉంటారు. అయితే ట్విట్టర్‌లో చాలామంది ఈ విధంగా పెడతా ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఇది నీ స్థాయి ఇది. నీ స్థాయి ఇప్పటికైనా తెలుసుకున్నావా అని. అందరి హీరోల కన్నా నువ్వు చిన్న, తక్కువ అన్న సంగతి నీ నోటితోనే నువ్వే చెప్పావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా. అత్తోరింటికి దారేది. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని యావరేజ్‌లు, కొన్ని ఫ్లాపులు కూడా పడ్డాయి. హిట్లు దొరకట్లే. దగ్గర 10 సంవత్సరాల దాకా పవన్ కళ్యాణ్ గారికి హిట్లు లేవు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అత్తోరింటికి దారేది సినిమా ఒప్పుకొని సినిమా మొత్తం పూర్తయిపోయింది. ఇక రేపో మాపో రిలీజ్ చేద్దాం అనుకునే టైంలో అతను సినిమా ఆ అత్తోరింటికి దారేది అనే సినిమా దగ్గర అవుట్ బిల్ అంత వరకు కూడా బయటకొచ్చేసింది. ఇంకా ఒక్క పార్ట్ మాత్రమే అది లీక్ అవ్వలే. ఫస్ట్ నూసరీలు పడే కానుంచి ఫస్ట్ పేర్లు పడే కానుంచి కూడా అవుట్ బిల్ అంత వరకు కూడా సినిమా మొత్తం బయటకు వచ్చేసింది రిలీజ్ కాకముందే. ఇంకొకడైతే నిర్మాత అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా నిరాశపడతారు. ఎందుకంటే సినిమా బయటకు వచ్చేసింది సగం సినిమా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక సగం సినిమా. ఆ సగం సినిమా చూసినా ఒకటి చూడపోయినట్టు రేపు పొద్దున్న టీవీలో వచ్చినా చూసుకోవచ్చులే అని చెప్పేసి ఒక భావన అనేది ఉంటుంది. సినిమా కలెక్షన్ కూడా రావు. 100% రాకపోవచ్చు కూడా. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిందండి ఆ సినిమా ఇప్పుడు? అసలు పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలో ఎన్ని సినిమాలు తీసినా కానీ అన్ని కోట్ల రూపాయలు సంపాదించలే. 187 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా. కావాలంటే మీరు ఒకసారి గూగుల్‌లో చూడండి.